నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు, పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇదొక కని విని ఎరగని అధ్యయనం. ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది. రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు, గ్యారంటీడు, నాన్ గ్యారంటీడు అప్పులు మొత్తం అన్నీ కలిపి 1,40,717 కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయ్యాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు, రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు 1,40,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు 3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు 22.63%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు 3,90,247 కోట్లు అయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి 7,21,918 కోట్లకు ఎగబాకింది. అంటే మా హయాంలో మేము 3,32,671 కోట్లు మేము అప్పు చేశాం. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. అంటే మీ హయాంలో మీరు 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57% మాత్రమే. అదే వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం 5 సంవత్సరాలలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఈ 16 నెలల కాలంలో 15 నెలల ఇప్పుడు తన పాలనలో ఈ 2 ఏళ్ల లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా 1,91,361 కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు. అంటే మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్లు అప్పు చేస్తే ఈయన 2 ఏళ్ల లోపే చేసిన అప్పు 2 ఏళ్ళు కూడా ఇంకా కాల చేసిన అప్పు 1,91,361 కోట్లు. అంటే 57.5% అప్పులు మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతా ఉంటాయి? ప్రజలకేమో పథకాలు రావడంలా, ప్రజల జోబీ లేకపోవడంలా. మీ డబ్బులన్నీ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీలోకి పోతా ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో
రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతా ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు 0 రూపాయి రావడంలో ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబుల్ రేటుకి అమ్ముతాను. మట్టిని దోచేస్తున్నారు. లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తా ఉన్నట్టుగా నడిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు. ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. సిలికా, క్వాడ్స్, లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది. మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది.